గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర చెప్తున్నాను కదా. అందులో తర్వాత ఎపిసోడ్ ఏంటంటే, లాల్ బహదూర్ ప్రధానిగా పదవీ స్వీకరణ చేసిన రోజుల్లో ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యల మీద ఇటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఎంతో నిరాశ నిస్పృహలు ఉండడమే కాకుండా దేశమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. కొన్ని రాష్ట్రాలకైతే స్వయంగా ఆయనే వెళ్ళి మరికొన్ని రాష్ట్రాలకు తన అనుయాయులను పంపి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నిర్మలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి పరిపాలన వ్యవహారాలు సుస్థిరంగాను పటిష్టంగాను సాగేటట్లుగా ఏర్పాట్లకు పునాదులు వేసి ఆయన ఇంట గెలిచి రచ్చగెలవన్న సామెతను సార్థకం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పూనుకున్న మరొక మహత్తర కార్యక్రమం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో మన మాతృభూమి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందింపు చేసే విధంగా స్నేహ రాజ్యాలుగా వారందరితో సత్సంబంధాలు పెంపొందింపు చేసుకోవడానికి శాంతి యాత్రలు చేశారు. అందరి నాయకుల తాలూకా మన్ననలు పొందడమే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఆయన తీసుకుంటూ వారందరూ ఒప్పందాలు వాటికి సంబంధించినవి తీసుకొని ఆచరణలో పెట్టారు. అంతేకాకుండా ఆయన ఏ దేశంలో కానీ ఎక్కడ కానీ ఏ వ్యవహారంలో కానీ ఒక సమాలోచన చేసేటప్పుడు ముందుగా ఇలా అనేవారు: భారతదేశంలో భేదవాడనే వ్యక్తి ఏ ఒక్కరూ ఉండకూడదనే నినాదంతోనే ప్రారంభించేవారు. ఆ యొక్క ఉత్తమ లక్ష్య సాధనకే తీవ్రతరమైన కృషి చేసి అది సాధించడానికి ముందుకు వచ్చేవారు. అలా చేయాలని అంటూనే ఏదైనా మాట్లాడేవారు. నెహ్రూ తదనంతరం ఆయన అడుగుజాడలను నడుస్తూ లాల్ బహదూర్ సాధించిన కార్యాలు చూస్తుంటే భారత ప్రజలే కాదు సమస్త ప్రపంచం కూడా జోహార్లు అర్పించిందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం.